మాఘపురాణం 29వ అధ్యాయం. మృగశృంగుని కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లనియే, దిలీప మహారాజా వినుము. పూర్వము కుస్సుడను పేరు గల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడెను. వారికి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయవలనని తల్లిదండ్రుల అనుమతి పొంది ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసం ప్రారంభము నాటికి అతడు కావేరీ తీరం చేరెను. మాఘమాసం అంతయు కావేరీ నదిలో స్నానం చేయవలనని తలచెను. అతడక్కడ కావేరీ నదిలో ప్రతిదినము స్నానం చేయుచు 3 సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయ పొందుటకై స్నానము చేయవలనని సంకల్పం కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపం చేయనారంభించెను. కుస్సుని పుత్రుడొకటిచే వానికి మృగశృంగుడని పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని చూసి ఆనందపరవశుడై పెక్కు రీతిలో స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చి ఇట్లనెను, నాయన, నీవు అనేక పర్యాయములు మాఘస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి. నీ ఈ తపం చే మరింతగా నీపై ప్రేమ కలిగింది. వరమును కోరుకో అనెను. మృగశృంగుడు, స్వామి, నీ దివ్య దర్శనమును కలిగించినందుకు కృతజ్ఞుడను. ఇట్టి నీ అనుగ్రహం పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగటలేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చుచుండవలేనని కోరెను. శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనను అంగీకరించి అంతర్ధానమొందెను. కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహం చేయదలిచి కౌత్సుడును వారి అభిప్రాయం అంగీకరించెను. వివాహం చేయదలిచిరి. కౌత్సుడు కూడా వారి అభిప్రాయానికి అంగీకరించెను. వారి అనుకూలవతయకు యువతి భారీగా లభించినచో గృహస్థ ధర్మం చక్కగా పాటించి ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములను 4 సాధింపవచ్చును. ఇందువల్ల కన్యను పరిశీలించి వివాహం ఆడవలేనని భార్యకు ఉండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారిను అతని ఆలోచన మెచ్చిరి. భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వారికి ఒక కుమార్తె గలదు. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడు ఆమెను వివాహం చేసుకునవలెనని తలచెను. సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాలతో కలిసి నదీ స్నానముకు బయలుదేరింది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రురాండ్రును బెదిరిపోవచ్చు గట్టు లేని నేల బారు నూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణ వార్తను విని దుఃఖించెను. చనిపోయిన ముగ్గురిని బ్రతికింపవలెనని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పాను. సమీపమున ఉన్న నదిలో స్నానం చేసి జ్ఞానమగ్నుడై ఉండెను. మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి వారిని కొంతసేపు చూశాను. తటాలను వాని ఎదుట తల వంచి వారిని తొండముతో తన మీదకి ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుకొని దానిపై నీటిని చల్లెను. 2 చేతులతో దాన్ని స్పృశించెను. వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శాప విమోచనం కలిగించినందుకు మృగశృంగునకు కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను. కౌత్సుడును చనిపోయిన వారి బ్రతికింపలేనని మరల నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపస్సు చేయసాగెను. యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. పరమనిత్తును కోరుకొమ్మనుడు. మృగశృంగుడు అంటే కౌత్సుడు యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన 3 కన్యలను బ్రతికింపమని కోరెను. యముడును వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొనను. అడిగిన వరమునిచ్చి అంతర్ధానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతను యముని దయవలను సుశీల ఆమె 2 మిత్రురాండ్రును బ్రతికిరి. వారిని చూసి అందరూ ఆశ్చర్యపడిరి. సుశీల ఉన్న వారి నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండ్రి. వారు లోకమున చూచిన విశేషములు ఇట్లు చెప్పిరి. జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసిన వారు కఠినంగా శిక్షింపబడుదురు. పాపం చేసిన వాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభమును కౌగలించుకొనవలెను. మరుగుచున్న నూనెలో పాపం చేసిన వారిని పొడవేయుదురు. తలకిందులుగా వేలాడదీసి కింద మంటలను పెట్టుదురు. ఎర్రగా కాల్చిన వాటితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి. వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరూ విని భయపడి
అప్పుడు సుశీలం ఉన్నవారు భయపడకుడు, మాఘమాస స్నానము చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తి దానము జపము మొదలగునవి చేయుట ఒక్కటే సర్వ సులభమైన ఉపాయము. మాఘస్నానం వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభములు అందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యం చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్ఠ మహర్షి దిలీపుడు గురువర్య వశిష్ఠ మహర్షిని దిలీపుడు గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరం ఎంత? చనిపోయిన వారు మరలా బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన, భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానము సుశీలమున్న వారు అనేక మార్లు చేయటం వలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపప్రభావము వారిని ఈ విధముగా కాపాడింది. సమాధానం చెప్పిన ఆయన, ఇట్టిదే మరొక విషయం కలదు వినుము. పుష్కరుడు జ్ఞానవంతుడు కలడు. అతడు సద్గుణములో కలిగిన భక్తి కలిగిన వాడు. మాఘ స్నానము మొదలగు పుణ్యప్రదములకు కార్యములన్నింటినో చేసినవాడు. యముడు ఒకనాడు తన భటులను చూసి పుష్కరుని తీసుకొని రండి అని పలుకగా యమభటులు పుష్కరుని తీసుకొని వచ్చిరి. యముడు తీసుకొని రమ్మన్నది ఇది ఇతనిని కాదు, పుష్కరుడని పేరు గల మరి ఒకని భటులు పాపాత్ముడు పుష్కరుని తీసుకుని వచ్చుటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడకు పుష్కరుని తీసుకుని వచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరపాటుకు భటులను మందలించను, క్షమింపుడని పుష్కరుని ప్రార్థించను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులు ఆజ్ఞ ఇచ్చాను. పుష్కరుడు తమ యమలోకం చూసుటకు యముని అనుమతించి కోరెను. యముడు అందులకు అంగీకరించను. భయంకరములకు శిక్షలను అనుభవించి వారిని చూసి అతడు భయపడను. భయము పోవుటకై హరినామ భజనము చేశారు. ఇట్టి భజనం వినుటచే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలను తగ్గసాగినవి. పుష్కరుడు నరకము చూసుటచే మరింత జ్ఞానవంతుడయ్యాను. దిలీప, యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించను. మృగశృంగుని వివాహములు. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లా, నేను మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తయింది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను. మాఘస్నానములు తపం చేసి శ్రీహరి అనుగ్రహం పొందెను. దుర్మరణం చెందిన సుశీలమున్న వారి యముని అనుగ్రహం ఉన్నందు బతికించెను. ప్రయోజకుడని నలుగురు మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహం చేయవలెనని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహం ఆడుదనని తల్లిదండ్రులతో చెప్పాను. వారును సంతోషంతో అంగీకరించిరి. శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహము మహావైభవముగా జరుప నిశ్చయింపబడింది. సుశీల స్నేహితురాండిద్దరూ మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడా ఆ ముహూర్తముననే వివాహం చేసుకోవాల్సిందిగా కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతలను పెళ్లాడట శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధము కాదు. దశరథునకు భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునకు 8 మంది పట్టప్రాణులు లేరా? ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీగంగా 2 లేరా? వారికి లేని అభ్యంతరం నీకెందుకు అని వాదిచ్చిరి. ప్రాణదానం చేసిన వారికి భార్యలపై కృతజ్ఞతను చూపు అవకాశం నిమ్మని నిర్బంధపరిచిరి. పెద్దలను వారి అభిప్రాయంను బలపరిచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో పాటు వాళ్ళిద్దరిని కూడా వివాహమాడెను. కథను వించున్న దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధములో వివరింపుడని కోరను. అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ్య కన్యను అలంకరించి వరుణకిచ్చి చేయి వివాహము బ్రహ్మ వివాహము. యజ్ఞము చేయనప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భారీగా ఉండుటకై కన్యనిచ్చి చేయి వివాహము దైవ వివాహము. పెండ్లి కుమారుని నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి వివాహం చేయు వివాహము ఆర్ష వివాహమందురు. ధర్మము కొరకు కలిసి ఉండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసుకొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసుర రామం అని పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకుని వివాహమునకు గాంధర్వ వివాహం అని పేరు. బలవంతముగా కన్యను ఎత్తుకుపోయి చేసుకుని వివాహము రాక్షస వివాహము. మోసగించి చేసుకుని వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రత లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని కూడా వివరించెను. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరల ఇట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు 4 భార్యలతో కలిసి సుఖముగా ఉండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలు పొందెను. మృగశృంగుడు సుశీల యందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కల వారిని మృకండుడని పేరు పెట్టెను.
మృకండుడును బంధువులకు ఆనందము కలిగించుచు సద్గుణశాలి అయి పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టుడై అందరిలోనూ అన్నిట మిన్నయై విద్యలన్నిటినీ నేర్చెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతి అను కన్యతో వానికి వివాహం కావించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యల పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికి వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానం మానలేదు, ఇష్టదేవతార్చనను వీడలేదు, దానములను మానవ యథాశక్తిగా చేయిచుండెను, తన కుటుంబ సభ్యుల చేత చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యములను సర్వ లాభములను పొందెను, మనుమలను కూడా పొందెను. ఈ విధముగా తన వృద్ధికి సంతృప్తి పొంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యము పొందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని ఒక వృత్తాంతమును చెప్పేదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి ఇట్టు వివరించారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడవు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనను ఒక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానము కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోచుండెను. అతడు ఒకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూసినంత మాత్రముననే సకల పాపములు హరించుటయే కాక మనస్సునందలి కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభిష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతంగా కాశీ వెళ్ళుదును అని మనసులో నిశ్చయించుకును. ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరును. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదముల నుండి అతి కష్టముగా తప్పించుకొని కుటుంబ సహితంగా కాశీక్షేత్రం చేరాడు. కాశీ పట్టణము ఆనుకొని పవిత్ర గంగానది తమ విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహిస్తున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన వణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదిక విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళెను. ఆలయానికి ఆవలలోనికి రాగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందము కలిగెను. తన జన్మ తరించననియు తాను కైలాసమునందున్నట్లుగా తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా సకుటుంబముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా 1 సంవత్సరం వరకును విశ్వేశ్వరుని సన్నిధానమున గడపనించెను. ఒక దినం మృకండుని 3 తల్లులను పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచూనే ప్రాణములు విడిచిరి. మృకండు చాలా దుఃఖించెను. విధిని ఎవరు తప్పించలేరు కదా. అయినను వారు 3 ఈశ్వరుని ధ్యానించుచూనే ప్రాణములు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకండు ఎంతకాలమునకును సంతానం కలుగనందుననే కాశీక్షేత్రం వచ్చాడు కదా. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములు స్తుతించగా పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించింది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినారము. కాన మీ అభిష్టం ఎరిగింపుడని పలికెను. అంత మృకండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, నీకివే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయ వలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి అగు పత్ని లభించినందువల్ల నేను మిమ్మల్ని ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారం అనుభవిస్తున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలగనందున కృంగి కృషిస్తున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానం ప్రసాదింపమని వేడుకొంచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకండుని దీనాలాపం ఆలకించిన
త్రినేత్రుడు, మునిసత్తమా నీ అభిష్టం నెరవేరగలదు, కానీ ఒక నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో నుండి పుత్రిక కావలేనా, లేక అల్పాయుష్కుడకు పుత్రుడు కావలేనా అని ప్రశ్నించను. మృకండునకు ఆశ్చర్యము కలిగను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడబడి, హే శశిధర, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలైనో తోచకున్నది. అయినను కలికాలం వైధవ్యంతో గుంగి కృషించి పుత్రిక కన్నా అల్పాయుష్కుడకు పుత్రరత్నమే ప్రసాదింపమని అడిగాను. అటులనే అగుగాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యాను. పరమేశ్వర అనుగ్రహం వలన మృకండుని భార్య అగు మరుద్వతి ఒక శుభముహూర్తాన పుత్రుని గలను. మృకండునకును పుత్ర సంతానం కలిగిన అనేక మంది ఋషి సత్తములు బాలను చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతక కర్మ వేసి వెడలను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును ఋషి సత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై పుణ్యమును పడసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు. అదే అనుకున్నా. మాఘ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణం.